చెప్తున్నా కానీ సిగ్గులేదురా అనిల్, నీకు మంచినీళ్ళు తాగరా, జ్యూసులు తాగరా అని చెప్పి అంటారు. అనేది కదా అట్లా అంటలా అని ఆడుతుంది. పోలీసులు హాయ్ అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ అనిల్. నిన్న 2 రోజుల నుంచి కన్ను తగ్గట్లేదండి, నీరు వచ్చేస్తుంది. కన్ను అంటేనే నీరు వచ్చేస్తుంది. ఏందో ఎర్రగా వచ్చేసింది కన్ను. ఇట్లా ఐ డ్రాప్స్ వాడుతున్నా కదా, అయినా కానీ తగ్గలేదు. గుడ్ మార్నింగ్. మార్నింగా అయితే నిన్న సండే కదండి, చికెన్ తీసుకొచ్చా. అన్సీయేమో ఇడ్లీలో కొంచెం చికెన్ వేసి ఇచ్చా, సిరికి గోంగూరలో కొంచెం చికెను, మామూలు చికెను. అయితే విషయం ఏంటంటే, ఈరోజు ఝాన్సీ వెళ్ళిపోయింది పనికి. నేను మార్నింగ్ కారు వచ్చింది కానీ నేనే చెప్పారు 6 గంటలకు అన్నారు. ఈ కన్ను ఇరిటేటింగ్గా ఉందండి, బాగా గుచ్చుకుంటుంది. దానివల్ల డ్రైవ్ ఖచ్చితంగా కొంచెం ఇబ్బంది అయింది. దీనికి ఏదో ఒకటి పరిష్కారం చూసిన తర్వాత డ్రైవింగ్కి అయితే వెళ్దాం. ఈలోపు తాడి చెట్లు అయితే కొయ్యాలని చెప్పి ఫోన్ చేశారండి రాత్రి. ఒక 3 తాడి చెట్లు అంటే కింద కోసేసి పడేసి ఆ చివర్లో కట్ చేయాలన్నమాట. వాళ్ళు అయితే కాల్ చేశారు. ఇప్పుడు ఎటు ఖాళీగానే ఉంటున్నాం కదా, ఒక అరగంట, మ్యాక్సిమం గంట కూడా పట్టదులే, ఒక అరగంటలో అయిపోయింది కదా అట్లా అని చెప్పి నిర్ణయించుకుని అయితే బయలుదేరుతున్నా. అది సంగతి. తినేసి సితారా ఏం చేస్తున్నావు? మొహానికి పెడుతున్నా. మొహానికి వెళ్ళమ్మా. సితార గడ స్నానం చేస్తున్నాడు, మొహానికి పెడుతున్నాడు సబ్బు. అదండి విషయం. వీళ్ళు మధ్యాహ్నానికి వస్తారు. టైం అయితే 8 దాటింది. వీళ్ళకంటే ముందే నేను వచ్చేస్తాను అనమాట. నేనైతే జస్ట్ ఫేస్ వాష్ చేసి వెళ్ళిపోతున్నా, 1/2 అవర్ కదంటే అని చెప్పేసి. ఏం తినకుండా వెళ్తున్నా. నీరసం రాకపోవచ్చేమో. వచ్చిద్దా అన్సి? ఈ అన్సి ఏందో పద్దాక నీరసం అంటుందండి. అసలు ఏం తినకుండా వెళ్తాను అంతే. 2 ఇడ్లీ అని తినేయాలని చెప్పేసి అదైతే వేసా అనమాట. ఏమి ఎందుకు నీరసం? నేను బాగా దొక్కారు సైకిల్ పోటీల మీద పడి గణపారం నుంచి మళ్ళీ బొగ్గలు కోసి కూర వండితే ఏపుడు వేస్తే అప్పుడు నీరసం. బొగ్గలు ఉందానా? సరే వెళ్తా నేనా? రా బ్రో, నీతో పని ఉంది ఈరోజు. అక్కడ పిగించుకుంటానండి వెళ్ళి. నమస్తే గురు, చాలా ఆటకు మళ్ళీ మా వీడియోలో ఇదే చెట్లు కోసేద్దాం. 2-3 తాడి చెట్లు ఉన్నాయి మరకలపల్లిలో. కింద కోసి పడేసి చివర అంచు అదే తల కోసి వస్తామే. దాల్దాం వెళ్ళవరా? ఎవరు లేరా? ఉంటే వచ్చేవాడు. సరే ఒక 1/2 లీటర్ ఆయిల్ 2 వేసి మిషన్ ఇస్తా గురు. ఒకసారి మిషన్లో పోసేసి కుర్రోడు ముందు ఆయిల్లో పోసి నల్లగా అయిపోయేది. ఎర్ర పెట్టలేదుగా ఇందులో. అదే 2 వేస్ట్ కావండి పోతున్నా గురు. అంత పట్టదు చూసిపోయి. పట్టిద్దా? 1/2 లీటర్ పట్టిద్దిలే. అంటే అంతకుముందు దాంట్లో ఏమైనా ఉంటే పట్టదు. దొంగ మొహం దాని 1/2 లీటర్ కాడ నీకు సార్లేదా? థ్యాంక్స్ చెప్పాలి. వాటిని కోసి కనపడతా వచ్చి. నిజమే కదా, వాళ్ళు ఒప్పుకుంటే తీసుకొస్తా కోసుకుని. వాళ్ళు మాత్రం ఏం చేసుకుంటారు? నిజమే, మ్యాక్సిమం ట్రై చేసి పిల్లలు అందరూ తింటారుగా. తెత్తా గురు. సరే వస్తా. తెత్తా పడబాక. వచ్చానండి మరకావారిపాలెం. పార్టీ కోసం వెయిటింగ్. వస్తున్నా అంటున్నాడు.
సామాన్లు మొత్తం సిద్ధం చేసుకున్నాం. మట్ట మాత్రం వెనక పెట్టా. అదండి సంగతి. ఇళ్ళలో లేకుండా బయట ఉంటే మనకి పని తొందరగా అయిపోయింది. అంటే ఇటైనా పడేయచ్చు కాబట్టి ఇళ్ళలో ఉంటే తలకాయ నొప్పి. సరే మొదలు పెడుతుంది ఇక. చెట్లు కోయడం మొదలుపెట్టి ఫస్ట్ చెట్టుకి భుజం పెట్టి నెట్టానండి తాడి చెట్టుని. యాక్చువల్ అట్లా నెట్టకుండా కూడా పడేయచ్చు. అటుపక్క ఘాట్లు పెట్టేసి ఇటు నుంచి కోస్తే పడిపోతాయి. కానీ నేను అటు ఒడ్డునే ఉన్నాయి కదా అని చెప్పేసి కోసేసాను అనమాట. నాకు అందుకని చెప్పి ఇంటికి వచ్చి చూసుకుంటే భుజం అంతా ఎర్రగా అయిపోయి కమిలిపోయింది అనమాట. అది సంగతి. 2 తాడి చెట్లు దిగ్విజయంగా పడేసేసా. ఇప్పుడు మీ ఇంటికి వచ్చాను అనుకో, అన్నం సాలిసాలకుండా పెడతావా, కడుపుని పెడతావా? నాకు అదంతా అవసరం. నువ్వు అన్నం సాలిసాలకుండా పెడతావు, కడుపుని పెడతావు చెప్పు కదా. మరి ఆయిల్ ఎందుకు సాలిసాలకుండా పోసా? అదండి అయిపోయింది. అక్కడికి వెళ్ళే వరకు ఆ 3 తాడి చెట్లు కోసి పక్కన వేరే చోట ముక్కలు కోస్తున్నారు గురు. అయ్యో ఎంత ఇది కోస్తున్నాడు, 50 రూపాయలు చెప్పాచి. నాకు తెలియదు రేట్లు. ఇంకొక ఆయన ఏమో ఇది కూడా కొయ్యే ముక్కలు అన్నాడు. 200 ఇవ్వండి అన్న. 100 రూపాయలు తలకొయ్యి అంటాడు. 6 లీటర్ ఆయిల్ 70 రూపాయలు టూటీ, దాంట్లో 10 రూపాయలు 15 రూపాయల ప్యాకెట్ అండి. మరి కూరగాయలు బేరం, కూరగాయలు బేరం. ఆ తాళ్ళు నెట్టి పూసలు నొప్పి పడుతుంది. నిజంగా నాకు తెలియదండి. నిజంగా తెలియదు. మా బేరం మాట్లాడతాం. ఆ తాడి చెట్లు అయినా 3 తాడి చెట్లు కోసి చివర్లు కోసేసారు. ఎంత అంటున్నాడు? చవతలు చెప్పాలా? ఎంత తీసుకోవచ్చు? అంతేనా? ఈయన బాలే ఓడండి బాబు. అంత చిన్న ముక్కలు కోస్తేనే 50 రూపాయలు తీసుకుంటే, అంత పెద్ద తాడి చెట్టు కోసి చేస్తేనే 100 రూపాయల 150 రూపాయలు తీసుకుంటా. తాడి చెట్టు 500 అడుగుతాయండి. ఎంత ఇస్తారు తెలియదు. మీకు అక్కడ అప్డేట్ చెబుతా. 450. 200 అడిగితే అప్పుడు 600 అయింది. అప్పుడు 500 ఇస్తారేమో. నువ్వు 200 చెప్పు. ఓకే డన్. కూలి గిట్టిద్దా? కూలే మళ్ళీ వచ్చింది గురు. అంతా బిగించుకుని ఉప్పు తీసుకుని చైన్ మళ్ళీ స్నానం చేసి పెద్దవారం ఉంది కదా. అదండి 200 అడుగుతా. పని అయితే అయిపోయిందండి. పల్లెటూరులో వచ్చిన ఇదేంటంటే, మనం ఇక్కడ పని చేస్తున్నాం అంటే అటోళ్ళు వస్తారు ఇటోళ్ళు వస్తారు. అయ్యా మాది ఆ మొక్క ఉంది ఈ మొక్క ఉంది కోసి పెట్టని చెప్పి అంటారు. అట్లాగే వెనకమాలను కోసా. చెప్పా కదా ఇందాక తక్కువ రేటుకి. పెద్ద ఆయన తీసుకెళ్ళి ఇంకో చెట్టు చూపించాడు, పండ చెట్టు. 400 ఇద్దాం అనుకుంటున్నాను అయ్యా అన్నాడు. ఏ పెద్ద గిట్టదే తక్కువ చెప్పాను. తాడి చెట్టుకు 150 రూపాయలు ఇవి, 450 అను. ఆ చెట్టు ఈ సావిడి కడుక్కొని కోపించాడండి. వీటికి 100 రూపాయలు ఇవి, 550 రూపాయలు అన్న. వెళ్ళేడు తెత్తానికి నాకు తెలిసి 500 చేతిలో పెడతాడేమో. నాకేమో బేరాలు ఆడతాం నిజంగా కుదరదండి. లేకపోతే అక్కడ కోసిన ముక్కలకి 300 తీసుకుంటారు. కానీ మనం 150 తీసుకున్నాం. సర్లేండి కానివ్వండి. ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి మిషన్ కాలుతుంది. ఇప్పుడు వెళ్ళే దారిలో చివరిన ఒక ఆయన వచ్చి, అయ్యా నేను ఉంటాను పట్టులు ఉండయి వాటిని ముక్కలు వేయాలి, రోడ్డు మీద ఉంటాను రా అన్నాడు. చూద్దాం. అక్కడికి వెళ్ళి ఆ టెవారం చూసి అవి కూడా ఎంతో కొంత ఇస్తే ఈ రోజు కూలి వరకు గిట్టిద్దేమో మ్యాక్సిమం. అది సంగతి. మా బావగారి దగ్గర 2 లీటర్ ఆయిల్ పంపించుకున్నా కదా, అవన్నీ బాగున్నాయి లెక్క వేయాలి. ఇంటికి వెళ్ళాక ఎంత మిగిలినాయి అనేది చెప్తా వెళ్ళాక. అదండి సంగతి. టైం అయితే 10 అవుతుంది. మంచిగా కూడా తాగలేదు నిజంగా. లేచి నాకు షర్ట్ చెప్తున్నా కానీ సిగ్గలేదురా నీళ్ళు, నీకు మంచినీళ్ళు తాగరా, జ్యూసులు తాగరా అని చెప్పి అంటారు. తాగుతానండి. ఏంటి బద్దలో చూశాను వీళ్ళు వామ్ వేస్తున్నారులే. ఆ వామ్ అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తానయ్యా చూసుకుని రా భోజనం చేసి అన్నాడు. ఆయన కొద్దాం అంటాడు. గిడ్డ మీద అన్న ఆయన ఐటీకి ఏమంటాం తీరా పాతు వారు ఉంటే ఏమి అంటాడు. చూద్దాం. ఫోన్ నెంబర్ అయితే ఇచ్చి వచ్చిన చేస్తే వస్తాం, లేకపోతే లేదు. అదండి సంగతి. టైం 10:30 అయింది. 8:30కి వెళ్ళా నేను. 8:30తో 9కి వెళ్ళా. మనం ఇంచుమించు 2 గంటలు చెప్పాను అనమాట. 8 వస్తున్నాయి బయటికి. ఇవ్వండి. ఇది ఒక 200,
ఇది ఒక 500, మొత్తం 700 రూపాయల పని అయితే చేసామన్నమాట. ఇందులో ఇంచుమించుగా ఒక 200 ఆయిల్, అంటే 160, 170 అయిందిలేండి, ఇది కూడా కలిపి 200 పోతే మన చాకరీ 500 అనమాట. అది నేను తక్కువగా తీసుకోబట్టి ఇంకా మిగతా వాళ్ళు అయితే ఇంకెక్కువ తీసుకుంటారన్నమాట. నేను ఇంక చెప్పాను కానీ వాళ్ళు ఇవ్వరు కదా. 200 చెప్పిన చోట 150, 600 చెప్పిన చోట 500, 450 అట్లా ఇచ్చేస్తేనే ఇది, లేకపోతే ఈజీగా ఒక 700 రూపాయలు సంపాదించేవాడిని. కానీ 500 దక్కుదలేండి. చాకరీ అంటారా, అది చిన్న పని చేసినా పెద్ద పని చేసినా చాకరీ అదనమాట సంగతి. ఇక మనం ఫ్రెష్ అవ్వాలా లేదా అనేది చిన్న సందిగ్ధంలో పడిపోయి 1 గంట చూస్తా, గంటన్నర ఫోన్ చేస్తే వెళ్తా, లేకపోతే స్నానం చేసి పడుకుంటాను అనమాట. అది సంగతి. టైం అయితే 12 అయిందండి. ఫోన్ చేసాడు ఆయన రమ్మని, వెళ్తున్నా. కాకపోతే చెప్పులు లేకపోయినాయి ఇందాక తాడి చెట్లకు వచ్చేటప్పుడు, కాళ్ళు కాలిపోతున్నాయి. ఇంకా షూవే మనకి గతి, షూవే వేసుకుని వెళ్తాను అనమాట. ఎండలో చేయలేను చెప్పులు లేకుండా. షాపు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే వరకే బాగా కాలిపోయినాయి. గాడ్ ఈజ్ గ్రేట్ అండి. చల్లని యాప చెట్టు నీడుంది, మనం కోసేది ఇక్కడే. మా బావ వ్యాపారం నా వ్యాపారం బాగుంది. ఇవాళ 3 అరలేట్ల మా బావగారి దగ్గర పోయించుకుంటాం, ఇబ్బంది లేదు, చల్లగా కోసుకోవచ్చు. ఇప్పుడే హాయ్ పని అయిపోయిందండి. నా దగ్గర ఉన్న పెద్ద మైనస్ ఏంటంటే, మనకేమో బేరం మాట్లాడతాం రాదు కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత 400 చెప్పా, ఆయన 300 ఇస్తా అన్నాడు. కాదులే ఒక 50 కలిపి అన్న. తర్వాత తెలిసింది పని హార్డు, మిషన్ కాడ ఆగిపోయింది, ఏదో రిపేర్ వచ్చింది. దీన్ని తీసి చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ. ఈ చాకరీ అంతా అలా తెలియదు. రూపాయి చెప్పామంటే పావలాకి 5 పైసలకి అడుగుతూ ఉంటారు. అదండి విషయం. ఆ డబ్బులు కూడా ఇవ్వలేదు. ఆ 150 రూపాయలు కూడా కలిపి ఇవ్వండి, 400. ఇబ్బంది పడ్డాను, కష్టపడ్డాను లేండి అన్న. ఏం మాట్లాడాలి, సాయంత్రం రమ్మన్నాడు. అదండి విషయం. ఎలా లోపలికి రండి. ఈరోజు నేను చేసిన పనికండి 6 లీటర్ ఆయిల్ పెట్టి మిషన్ కడగాల్సి వచ్చింది. డబ్బాలు ఆడపడేసా మొత్తం. మ్యాక్సిమం చాలా పార్ట్స్ అయితే డిస్బ్యాండిల్ చేసి పెట్రోల్తో క్లీన్ చేసి మళ్ళీ అసెంబుల్ చేసాను అనమాట. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది మిషన్. అంటే ఇందాక యాక్సిలరేషన్ మొత్తం రావట్లే, చెట్టు తెగట్లా, అంటే ఉయ్ అనేది కదా అట్లా అంటలా ఉయ్ అని ఆడుతుంది. అందుకని చెప్పేసి మొత్తం శుభ్రం చేశానండి, అట్లా జరిగింది. ఇక ఈరోజు మన సంపాదన చేస్తే ఉదయం 700, ఇప్పుడు ఒక 400, 700, 400, 1100లో 4 అర లీటర్ ఆయిల్ తెచ్చా. 4 7 28, 280 రూపాయలు ఆయిల్. ఇంచుమించుకు 300 పోతే 800 మన సంపాదన ఈరోజు. కష్టం ఏంది పెద్ద ఎరిగినాక ఇప్పుడా, మరి పెద్ద ఎరిగినాక అమ్మా ఇట్రా పోలీసు ఏమండా పోలీసులు. సరే అమ్మా. అంటే కాకి కలర్ డ్రెస్ వేసుకుంటారని చెప్పి, సీతార్ నల్లగా ఉందని చెప్పి కాకి కలర్ ఆల్రెడీ ఉన్నా. నువ్వేమో ఇప్పుడు చెల్లి కాకి అయితే అక్క ఏమైంది చెప్పండి? పెద్ద కాకి అయింది. అది వాళ్ళిద్దరు కంటే 3 కంటే నువ్వు పెద్ద కాకి. అదండి సంగతి. వీడియోకి అయితే ఇంతే, మరొక వీడియోలో కలుసుకుందాం. బాయ్.